నిందితులతో వీధుల్లో పెరేడ్ ఏమిటి? నేర నిరూపణ కానంత వరకు నిరపరాధులే. పోలీసుల తీరుపై హైకోర్టు వ్యాఖ్యలు. ఏదైతే హోంశాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీ తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ఎస్పీలకు నోటీసులు ఇచ్చింది. నిబంధనలు పాటిస్తూ పోలీసులు శాంతి భద్రతలను కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి వ్యాఖ్యానించింది. నిందితులను పోలీసులు వీధుల్లో నడిపిస్తూ పరేడ్ నిర్వహించడం, మీడియా ముందు ప్రవేశపెట్టడం సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్ధమని పేర్కొంటూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ ప్రాపర్టీ ఎన్విరాన్మెంటల్ రైట్స్ సంస్థ అధ్యక్షుడు పరస సురేష్ కుమార్ హైకోర్టులో పిల్లి వేశారు. జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది స్పందిస్తూ కొవ్వూరులో ఓ కేసులో నిందితులను తీసుకెళ్లే క్రమంలో వాహనం పాడవడంతో రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకెళ్లారని, ఈ ఘటనను ఫోటోలు తీసి ప్రచారం చేశారన్నారు. లేదు, క్లియర్గా కొవ్వెక్కి మేమేదైనా చేస్తామనేటటువంటి కొంతమంది పోలీసు చొక్కా వేసుకున్నామన్నది మర్చిపోయి పసుపు చొక్కా వేసుకొని పనిచేస్తున్నటువంటి కొంతమంది పోలీసు అధికారులు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను రోడ్డు మీద నడిపించుకొని తీసుకెళ్లారు కదా. దానికి సంబంధించి హైకోర్టు నిన్న చేసినటువంటి ఘాటైనటువంటి వ్యాఖ్యలు. ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. ఎన్నిసార్లు ఇట్లా మీకు సిగ్గు శరం రాదు. తెలుగుదేశం వాళ్ళలో ఊడిగం చేయొద్దు. కొంతమంది పోలీసులకు చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా యూనిఫామ్ ఇప్పించి కోర్టు బోర్డులో నిలబెడతాం. వెయిట్ అండ్ సీ.